వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ ప్రతిభ. రారండోయి వేడుక చూద్దాం అంటూ అక్కినేని ఫ్యామిలీ మొత్తానికి రెడీ అయిపోయింది. ఈరోజు 4th డిసెంబర్. సో ఆగస్ట్ 8న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. సో ఆ మూమెంట్ ఈరోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో నాగ చైతన్య విత్ శోభిత ధూళిపాళ్ల పెళ్ళి పెద్దగా గ్రాండ్గా కాకపోయినా ఒకంత లైక్ వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ దగ్గరి సన్నిహితుల్ని మాత్రమే ఇన్వైట్ చేస్తూ అరౌండ్ 300 పీపుల్ని ఇన్వైట్ చేస్తూ ఈ పెళ్ళిని ప్లాన్ చేసుకున్నారు అక్కినేని ఫ్యామిలీ. సో అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ పెళ్ళి జరగబోతుంది. మీ అందరికీ తెలిసిందే, అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి మొదలు పెడితే కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కేవలం షూటింగ్స్ మాత్రమే కాదు, ఎన్నో వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ నాగ చైతన్య అండ్ శోభిత అనమాట. ఇంతకుముందు సమంతతో పెళ్ళైంది 2017లో. బట్ ఆఫ్టర్ 4 years ఫర్ లైక్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల కూడా వాళ్ళిద్దరూ విడిపోయారు. యాక్చువల్లీ విడిపోయినప్పుడు కూడా ఎవరు దాన్ని నిజమని నమ్మలేదు. అఫ్కోర్స్ అందులో నేను కూడా ఒకదాన్నే. ఎందుకంటే కొన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత కూడా వాళ్ళు పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా ఉంటున్నారు అని అనుకున్న టైంలో వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుంటున్నారు అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అది అందరి అభిమానుల్ని, ఇటు నాగ చైతన్య అనే కాదు, సమంతపై ఇంట్రెస్ట్ చూపించే, ఇష్టం చూపించే వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే అది ఎవ్వరూ కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి న్యూస్ అది. సో ఆ పెళ్ళి అనేది అయిపోయిన తర్వాత ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీగా అయిపోయారు. చూసాం కొన్ని రోజులు మనం సమంత హెల్త్ ఇష్యూకి సంబంధించి కూడా పాపం కొన్ని ఇష్యూస్ అయితే ఆవిడ ఫేస్ చేశారు, హాస్పిటలైజ్ అయ్యారు. బట్ స్టిల్ వర్క్ కంప్లీట్ చేయాలన్న ఇదితో కూడా ఏవైతే తను ప్రామిస్ చేసిందో మూవీస్ కంప్లీట్ చేస్తానని చెప్పి అవి చేస్తూ మెడికేషన్ తీసుకుంటూ కూడా లైక్ ఈ మధ్య తను సిటాడెల్ అనే వెబ్ సిరీస్తో గెట్ బ్యాక్ అయింది. మరోవైపు నాగ చైతన్య కూడా తన షూటింగ్స్తో తనకు వచ్చిన ఈ సినిమాలకి సంబంధించి కూడా బిజీ అయిపోయారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే శోభితతో నాగ చైతన్య పెళ్ళి జరగబోతుందా అనేది కొన్ని రోజుల క్రితం న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో అప్పుడు దాన్ని ఒక రూమర్గానే కొట్టిపడేశారు. ఎందుకంటే కొంతమంది అడిగినప్పటికీ కూడా వీళ్ళిద్దరు ఒక దగ్గర కనిపిస్తున్నారు అని అన్నప్పుడు అలాంటిదేం లేదు, దే ఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అనేసి అన్నారు. జనరల్గా మనం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఇద్దరు అలా బయట అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఒక దగ్గర కలిసి కనిపించినప్పుడు సంథింగ్ ఇస్ దేర్ అనే ఫీలింగ్లో ఉంటాం. కాబట్టి అలానే శోభిత నాగ చైతన్య కనిపించినప్పుడు కూడా సేమ్ అదే అనుకున్నారు. బట్ అప్పటికి వాళ్ళు కొట్టి పారేసినా కూడా అది నిజం కాదు అని అన్నా కూడా ఎప్పుడైతే మనకి ఆగస్ట్ 8న నాగ చైతన్య అండ్ శోభిత ఎంగేజ్మెంట్ జరిగిందో అది కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ న్యూస్ అనేది బయటకు వచ్చింది. వీఆర్ హ్యాపీ టు అనౌన్స్ అని చెప్పి అక్కినేని నాగార్జున గారే స్వయంగా ట్వీట్ చేశారు. సో ఆ మూమెంట్ నుంచి కూడా మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. పెళ్ళి ఎప్పుడు జరగబోతుందా అని చాలామంది ఎదురు చూశారు. ఆల్మోస్ట్ 4 months అవుతుంది వాళ్ళ ఎంగేజ్మెంట్ అయి కూడా. నిజానికి చెప్పాలంటే అది నిన్న మొన్నే జరిగినట్టుంది. సో ఈరోజు వాళ్ళు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇంకొన్ని గంటల్లోనే పెళ్ళుంది అన్నపూర్ణ స్టూడియోస్లో. ఆల్మోస్ట్ ఇప్పటికే డెకరేషన్కి సంబంధించి కూడా అన్నీ అయిపోయి ఉంటాయి. సో మరీ ఎక్కువ మందిని కూడా పిలవకుండా కొంతమంది సన్నిహితుల మధ్యనే ఈ వెడ్డింగ్ అనేది జరగబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిన టైం దగ్గర నుంచి రీసెంట్గా జరిగినటువంటి మంగళ స్నానాలు, హల్దీ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిన టైం నుంచి ప్రతి ఒక్క ఫోటో వీళ్ళు ఎక్కడ కనిపించినా, ఏ అవార్డ్ ఫంక్షన్లో కనిపించినా, ఎక్కడ కనిపించినా ఒక రేంజ్లో వైరల్ అవుతున్నాయి ఈ కొత్తగా కాబోయే జంట అన్నట్టు. సో ఈరోజు వాళ్ళ పెళ్ళికి వచ్చే సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే అల్లు అర్జున్ కానివ్వండి, డార్లింగ్ ప్రభాస్ గారు కానివ్వండి, ఎస్ఎస్ రాజమౌళి గారు కానివ్వండి, వీళ్ళతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా వెడ్డింగ్కి అటెండ్ అవుతారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే కాదు, మనకి పొలిటికల్గా ఉన్నటువంటి లీడర్స్ కూడా కొంతమంది ఈ ఫంక్షన్కి రావచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది, ఎవరు అటెండ్ అవుతున్నారు ఏంటి అనేది కూడా మనకి కొన్ని గంటల్లో తెలియబోతుంది. కాబట్టి మనము ఇప్పుడు శోభిత గురించి మాట్లాడుకుంటే అఫ్కోర్స్ నాగ చైతన్యకి ఇది సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా శోభితకి ఇది ఫస్ట్ పెళ్ళే అన్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు వరకు కూడా శోభిత ఎవరు అన్న ఒక క్వశ్చన్ చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆవిడ రీసెంట్గానే ఇండస్ట్రీకి వచ్చారు. యాజ్ సన్ ఆఫ్ నాగార్జున అండ్ సమంతకి సంబంధించి మాట్లాడుకుంటే కూడా వీళ్ళిద్దరూ ఎప్పుడో సమ్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి శోభిత ఎవరు అన్న క్వశ్చన్కి మనం వస్తే తను తెలుగమ్మాయా లేకపోతే హిందీయా అన్నట్టు ఆ డౌట్ కూడా చాలామందికి ఉంది. ఎందుకంటే
తను చేసేటువంటి మోడలింగ్, తన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, వే ఆఫ్ ఇది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా తను తెలుగు అమ్మాయి కాదేమో అనుకున్నారు. బట్ శోభిత ఇస్ ఫ్రమ్ తెలుగు స్టేట్. ఏపీలో ఉన్నటువంటి తుని ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి అనమాట. చెప్పాలంటే అచ్చమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి శోభిత ధూళిపాళ్ళ. సో డిఫరెంట్ కమ్యూనిటీస్ కలిసి ఇప్పుడు మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు. ఈ పెళ్ళిని మాత్రం ఖచ్చితంగా ఒక బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారమే ప్లాన్ చేశారంట. అలాగే ఈ పెళ్ళి 8 అవర్స్ వరకు జరగబోతుంది అని చెప్తున్నారు. అంటే వాళ్ళ పద్ధతి ప్రకారం ఆ పెళ్ళి తంతు అంతా కూడా మినిమం 8 అవర్స్ ఉంటుందంట. అండ్ ఈ పెళ్ళి ముహూర్తం వచ్చేసి నైట్ 8 అవర్స్ 11 మినిట్స్కి ఫిక్స్ చేశారు. సో ఆ మూమెంట్ మరికొన్ని గంటల్లోనే రాబోతుంది. ఇప్పటికే కొంతమంది హడావిడి స్టార్ట్ చేసేసి ఉంటారు. ఎంతమంది అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో రావడానికి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళు కొన్ని గంటల్లో వీళ్ళ పెళ్ళికి అటెండ్ కాబోతున్నారు. ఇది నిజంగా అక్కినేని ఫ్యాన్స్కి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు మనం నాగ చైతన్య గురించి మాట్లాడుకుంటే కూడా అఖిల్ అనే టాపిక్ కూడా డెఫినెట్లీ వస్తుంది. రీసెంట్గా అఖిల్ మ్యారేజ్ కూడా జరిగింది. కాకపోతే అఖిల్ మ్యారేజ్కి 8 months గ్యాప్ అనేది అయితే తీసుకుంటున్నారు. ఎస్, అందరికీ తెలిసినట్టు ఇప్పుడు అఖిల్కి కూడా ఆల్రెడీ ఇంతకుముందు సమ్ ఇయర్స్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. బట్ అయినా కూడా ఆ ఎంగేజ్మెంట్ పలు రీజన్స్ వల్ల ఎంగేజ్మెంట్ అనేది బ్రేకప్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈరోజు అయితే నాగ చైతన్య పెళ్ళైపోతుంది కాబట్టి మళ్ళీ కొన్ని మంత్స్లో కూడా మనం అఖిల్ పెళ్ళిని చూడొచ్చు. నిజంగా అంటే బ్యాక్ టు బ్యాక్ ఒక గుడ్ న్యూస్ అనేది అయితే అక్కినేని ఫ్యాన్స్కి వస్తుందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఇప్పుడు అందరి కళ్ళు వీళ్ళిద్దరి మీదే ఉన్నాయి అని అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క పెళ్ళి, ఒక పక్క షూటింగ్స్, ఒక పక్క అంటే మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం కానివ్వండి, అఖిల్ వచ్చేసి ఒక హిట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారు అన్నది కూడా అందరికీ తెలిసిందే. సో అఖిల్ విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే అమ్మాయి ఎవరైతే ఉందో జైనాబ్, తను ఒక బిజినెస్ ఉమెన్ అని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్లో వీళ్ళకి పరిచయం అనేసి చెప్తున్నారు. సంహౌ ఇద్దరు కలిసారు, ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, ఇంకొన్ని నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అండ్ ఇప్పుడు మనకి అంటే నాగ చైతన్య అండ్ శోభితకి సంబంధించి పరిచయం ఎక్కడైంది అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. సో మాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఏంటి అంటే ఒక ఓటీటీ షూట్కి సంబంధించి నాగ చైతన్య అండ్ శోభిత ముంబైలో కలుసుకున్నారట. సో అప్పుడు జరిగిన వాళ్ళ పరిచయం ఈరోజు పెళ్లి వరకు అలా కొనసాగుతూ ఉంది. ఇదొక మంచి హ్యాపీ న్యూస్ అనే చెప్పాలి ఫ్యాన్స్ అందరికీ. అండ్ ఈ లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగార్జున వచ్చేసి ఒక 2.5 crore వర్త్ టయోటా కార్ని తీసుకున్నారట. ఆ కార్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి కోసం కూడా నాగార్జున తిరిగారు అని ఒక న్యూస్ వచ్చింది. సో ఈ కార్ ఏదైతే ఉందో, ఈ వెహికల్ ఏదైతే ఉందో టయోటా, కాబోయే అక్కినేని కోడలు అంటే శోభిత గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నందుకే ఈ కారు కొన్నారు అనే ఒక గాసిప్ అయితే వచ్చింది. అది నిజమో అబద్ధమో ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది డెఫినెట్లీ మరికొన్ని రోజుల్లో. ఏదేమైనా ఇంతకుముందు ఒక మోడలింగ్ చేసుకుంటూ మన తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు వేరే ఇండస్ట్రీలో కూడా వర్క్ చేసినటువంటి శోభిత చాలా గ్లామరస్గా కనిపించేవాళ్ళు. కానీ ఎప్పుడైతే నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ అయిందో పద్ధతిగా నిజంగా ఒక బ్రాహ్మణ అమ్మాయి ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నారు. తన కట్టు బొట్టు అంతా కూడా మార్చేసుకొని చాలా పద్ధతిగా ఒక పెళ్లి చేసుకునే అమ్మాయి అత్తగారింటికి వెళ్తున్నప్పుడు ఆ అందం అనేది ఎలా ఉంటుంది అనేది తన మొహంలో ఎంగేజ్మెంట్ అయిన టైం నుంచే చాలా చక్కగా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరికీ ఎవరి దిష్టి తగలకుండా కొంతమంది అనుకుంటున్నారు అంటే సెకండ్ మ్యారేజ్ కాబట్టి నాగ చైతన్యకి ఇది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము, తను ఎంతవరకు సర్దుకుంటుందో చూద్దాం అన్న కామెంట్స్ కూడా మనకి కామన్గా వినిపిస్తుంటాయి. అఫ్కోర్స్ ఎందుకంటే సమంతకి సపోర్ట్ చేసేవాళ్ళు ఆ కారణంగా వీళ్ళని హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ నెగిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఏదేమైనా ఇది ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించింది కాబట్టి పాస్ట్గానే తీసుకోవాలి. మళ్ళీ గతంలో జరిగిన విషయాలు ప్రజెంట్ సిచ్యువేషన్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న ఈ కొత్త జంట నాగ చైతన్య అండ్ శోభిత ధూళిపాళ్ళ మరికొన్ని గంటల్లో ఒకటవ్వబోతున్నారు కాబట్టి లైఫ్ లాంగ్ వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉండాలి. ఉండరేమో అని అన్న వాళ్ళకి ఒక ఆన్సర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఉండాలి వాళ్ళ మ్యారీడ్ లైఫ్ అంతా కూడా. అండ్ అడ్వాన్స్గా విషెస్ తెలియజేస్తున్నాము. సో అక్కినేని ఫ్యాన్స్గా మీరు అలాగే మెగా 9 TV తరపున కూడా నేను వాళ్ళకి హార్ట్ఫుల్గా విషెస్ తెలియజేసుకుంటున్నాను.